కోశాధికారిగా స్కాలర్ స్కూల్ కరెస్పాండెంట్ స్కాలర్ వేణు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ట్రస్మా జిల్లా అధ్యక్షులు బాషిత పోలంపల్లి సుందర్ ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కాంతి గంగారెడ్డి మానస గణేష్ తెలిపారు. మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికైన సందర్భంగా బాల్యమిత్రులు స్నేహితులు ఈరోజు పాలమూరు పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో శాలువాతో సన్మానించారు. విద్యా ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి మరియు అసోసియేషన్ బలోపేతానికి తోడ్పాటు అందిస్తూ ఆర్మూర్ మండలాన్ని విద్యార్థికారుల సహకారంతో ఆర్మూర్ మండలాన్ని తెలంగాణలోని ఒక ఉత్తమ ఎడ్యుకేషన్ మార్చడానికి తోడ్పడతారని తెలమార్చడానికి యొక్క కార్యక్రమంలో కందేశ్ సత్యం, జాడే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన మా యొక్క ఆర్మూర్ మండల సర్వసభ్య సమావేశంలో నన్ను ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ యొక్క అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు నా యొక్క మిత్రులు, నా యొక్క ప్రైవేట్ స్కూల్ యొక్క కరెస్పాండెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూళ్ళు కూడా మన భారతదేశంలో అక్షరాస్యత ప్రపంచంలో సమానమైన స్థాయి, సమానమైన పని చేస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి, ప్రైవేట్ స్కూల్లో కళ్ళైతే ప్రభుత్వ స్కూల్లో కళ్ళలాంటివి. రెండు కళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం సమాజంలో అక్షరాస్యత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు మా యొక్క ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా అంటే బడ్జెట్ స్కూల్స్, మా ఈ బడ్జెట్ స్కూల్స్ కార్పొరేట్ డిఫరెంట్ బడ్జెట్ స్కూల్ ఈనాడు మరి ఉన్నత స్థాయి వర్గాలకు డబ్బు కల పావర్టీ ఒక కుటుంబాలందరికీ కూడా కార్పొరేట్ విద్య అనేది అందరికీ అందుతుంది. మరి మధ్యస్థాయి వర్గాల వారికి మధ్యస్థాయి కుటుంబము నాకు కూడా ఒక టై బెల్ట్ షూ వేసుకొని స్కూల్కి వెళ్ళాలి, నాకు కూడా ఉన్నత స్థాయి చదువుకోవాలి, నా పిల్లలు కూడా ఒక విద్యావేత్తగా ఎదగాలి అన్న మధ్యస్థాయి కుటుంబాలకి మా యొక్క బడ్జెట్ స్కూలు ఈ వాళ్ళకే కాకుండా భారతదేశానికి అందరికీ కూడా అక్షరాస్యత పెంపొందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. అట్టి ప్రయత్నంలో మేమందరం కూడా భాగస్వామైనందుకు మేమందరం కూడా చదువుకొని మేము బతికించు అన్న కాన్సెప్ట్తో మేమందరం కూడా ప్రైవేట్ స్కూల్ పెట్టి మరి మేము ఉపాధి పొందుతూ ప్రభుత్వానికి ఒక అయ్యే ఖర్చు తగ్గిస్తూ మేము మిగతా మా స్కూల్లో పనిచేసే ఒక 50 మంది 60 మంది కానీ 30 మంది కానీ ఉపాధి కల్పిస్తూ మేము ఒక విద్యావేత్తగా భారతదేశంలో ఒక అత్యున్నత వ్యవస్థ నడుపుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము. మరి అదేవిధంగా ఈనాడు మా ఈ పాఠశాల మన యొక్క ఈ ఫ్రెండ్స్ మా యొక్క బాల్యమిత్రులు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు సన్మానించడం చాలా ఆనందదాయకం. మరియు నాకు అప్పగించిన బాధ్యతని విజయవంతంగా అందరికీ కూడా అనుకూలమయ్యే విధంగా నిర్వర్తిస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారం.